చైనా కేవలం రక్షణ రంగ టెక్నాలజీని ఉపయోగించి మాత్రమే ఇరాన్‌కి రియల్ టైమ్ నిఘా సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ళ యొక్క ప్రైవేట్ కంపెనీలు కూడా ఇప్పుడు అమెరికా దళాలు ఎక్కడున్నాయి, అమెరికా యొక్క క్షిపణులు ఏం చేస్తున్నాయి, అలాగే ఫైటర్ జెట్లు ఏం చేస్తున్నాయి, స్థావరాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అలాగే రాడార్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దాంతో పాటు యుద్ధ విమానాలతో పాటు నౌకలు, ఈ వార్‌షిప్‌లు ఇవన్నీ ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి అన్న విధంగా ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా చైనాకు చెందినటువంటి రక్షణ వ్యవస్థకి ఈ రియల్ టైమ్ నిఘానిస్తున్నాయి అని ఒక నివేదిక అయితే బయటకు వచ్చింది. ఒకవైపు చైనా బహిరంగంగానే ఈ పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా బయట ప్రపంచానికి చెబుతున్నా, ఇరాన్‌కి మాత్రం అంతర్గతంగా సపోర్ట్ చేస్తుంది. అది కూడా వాళ్ళ యొక్క ప్రైవేట్ కంపెనీలను ఉపయోగించి ఇలా చేయడం వల్ల రేపు ప్రపంచానికి కూడా ప్రమాదకరమే ఇది. ఎందుకంటే ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క నిఘాని ఏర్పాటు చేసే అన్న ఒక నివేదిక అయితే బయటపడింది. దానికి సంబంధించి ఏంటంటే అమెరికా సైనిక మోహరింపులు, ఆయుధ నిల్వలు, యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకల కదలికలు, సైనిక స్థావరాల వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి చైనా టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీ, ఓపెన్ సోర్స్ డేటాను వాడుతున్నాయి అని ఆ నివేదిక అయితే చెప్తోంది. ఇది ప్రపంచానికి ముప్పు అని కూడా చెప్తోంది. సరే, ఇది ప్రపంచానికి ముప్పో కాదో తర్వాత సంగతి, కానీ ప్రస్తుతానికైతే రష్యా, చైనా రెండూ కూడా ఇరాన్కి రియల్ టైం నిఘాని అందిస్తున్నాయి. అయితే ఇలా నిఘాని అందించినందుకు ఇరాన్ దగ్గర కొంత లాభాన్ని అయితే చైనా ఆశిస్తుందని కూడా తెలుస్తోంది. అంటే అది చమురు రూపంలో తర్వాత ఇచ్చుకోవడము, లేకపోతే ఇప్పుడు ఎలాగో ఆంక్షలు సడలించింది కాబట్టి అమెరికా అందులో భాగంగా నౌకలు పంపించడం, ఏదో ఒకటి మొత్తానికైతే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే చైనా ఏం చేసినా సరే ఖచ్చితంగా దాని వెనక లాభం ఉంటుంది. అది ఏది కూడా మామూలుగా చేయదు.